ఓ రోజు కొలువుల కొట్లాట, ఓ రోజు ప్రాజెక్టుల పంచాది, ఓ రోజు నీళ్ళ లడాయి. ఇట్లా వారానికి 7 దినాలు 7 తీర్ల ముచ్చట్లు చెప్తున్నారు ఎగస్ పార్టీలు. ఏదో ఒక కుంపటి రాజేస్తున్నారు. సర్కారోళ్లను పొరక అరుచుకుంటుర్రు. అందరేమో గాని కార్ పార్టీల బావ బామర్దుల జోరైతే చిన్నగా లేదు పొర్రి అని అనుకుంటుర్రు ఇప్పుడు పబ్లిక్ అంతా. ఎందుకంటే మరిగా సార్ల ముచ్చట్లు అట్లుంటున్నాయి. చిలక కాడ కూసున్న పెద్ద సారు ఏమని చెప్పిండో గానీ ఓ దిక్కు హరీష్ రావు సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సారు, ఇద్దరి జోరు చిన్నగా లేదు పోన్రే. పొద్దుకేదాకా పబ్లిక్లోనే ఉంటారు, పొట్టు ముచ్చట్లు చెప్తారు. ఇట్లనే మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దిక్కు బండి కట్టిండు రామన్న. పోయిన మే నెలల గాలి దుమారం అకాల వానలు చేయంగా కళ్ళాల కాడ గోడ కూలి 4 రైతన్నలు కాలం చేసిరు కదా. వాళ్ళ ఇంటిలను మంచి చెడ్డ అరుచుకొనికి పోయిండు సారు. కారు పార్టీ తరఫుకేంచి 4 కుటుంబాలకు 5 లక్షల చొప్పున 20 లక్షలు సాయం చేసిండు. ఇక అటెనక నడిచిన రైతు మీటింగుల ముచ్చట కూడా జోరుగా నడిచింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ తెచ్చిన కరువు. గంతేకాదు, మొన్న గట్టికేసరి కాడైన మీటింగులో సీఎం సారు మాట్లాడిన ముచ్చట్ల మీద కూడా గట్టిగానే గరం అయిండు మాజీ మంత్రి. చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఇక ఆ సారు ముచ్చట అట్లుంటే ఇంకో దిక్కు తెలంగాణ భవన్లో మైకుల ముంగట్టుకు వచ్చిన హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడండి. ఏదంటే బీఆర్ఎస్ ని ఆపుతా, బీఆర్ఎస్ ని మళ్ళా గెలవనీయా, బీఆర్ఎస్ ని ఆపు పెడతా. బీఆర్ఎస్ ని ఆపు పెట్టిన తర్వాత నీళ్ళాపు ముందు, నీళ్ళెత్తు ముందు, బీఆర్ఎస్ ని ఆపే సంగతి తర్వాత చూసుకుందా. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. దేవాదుల కాడ మోటార్లు చాలు చేస్తాన్నామని 13వ తారీఖు నాడు చెప్పిండ్రు. 21వ తారీఖు వచ్చిన పురాగా మోటార్లు చాలు చేస్తలేరు అన్నట్టు ఒక్క తిరుగ కోపానికి వచ్చిండు సారు. గిట్ల జోడెట్ల తీరుగా చెరో మీటింగ్ పెట్టుకొని బామర్దులు ఇద్దరు సర్కారోళ్లకు చెరో దిక్కు తలిగిండ్రు. ఇంకో దిక్కు సర్కారోళ్ల తరపుకేంచి చెయ్యి పార్టీ లీడర్లు సుత ఊకేముంటలేరు. ప్రతిపక్షం లీడర్లను పొట్టు చాపిస్తుండ్రు. వాళ్ళకు సురుకులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు ఎల్లినీనో మీద, నీళ్ల కష్టాల మీద మీటింగులు పెడతాండ్రు. ఇట్లనే రవీంద్ర భారతిలో మంత్రులు మీటింగ్ అయ్యిండ్రు. పబ్లిక్ ను రైతన్నలను ఎట్టెట్ట ఒడ్డున పడేయాలనే దాని మీద మాట ముచ్చట్లు చేసిండ్రు. అసలు ఎల్లినో అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఎవరెవరి మీద ఉంటుంది, మనం ముందుగా ఉత్పన్నమైనటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకు పోగలిగినప్పుడు ఇటువంటి ఎల్లిని తట్టుకోవటానికి, దాంట్లో నుంచి దాని ప్రభావం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దీన్ని పూర్తిగా అవగాహన సదస్సు కోసమే ఈరోజు ఈ సెమినార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు సర్కారోళ్ళు కరువు కాలానికి తగ్గట్టు అన్ని తీర్ల తయారైతుంటే, ఇంకో దిక్కు మాజీ మంత్రులు ఇద్దరు మాత్రం కాలం తెచ్చిన కరువు కాదు, ఇది చెయ్యి పార్టీ వాళ్ళు తెచ్చిన కరువు అంటారు. ఎక్కడ మీటింగ్ అయినా సరే ఇదే ముచ్చట మోగిస్తాండ్రు. చూస్తుంటే కరువు కాలం నడిచినన్ని దినాలు ఎగస్ పార్టీ వాళ్ళ నోటంటే ఇదే ముచ్చట గట్టిగా వినిపించేటట్టుంది కదా అనుకుంటారు జనాలు. చూడాలి మరిగా ఎట్టట నడుస్తుందో పంచాది.